హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, కొత్త కోడూరు బీచ్లో సన్ రైజింగ్. ఇక్కడ ఎంత అందంగా సూర్యుడు వేస్తున్నాడు చూడండి. సెకండ్కి పైకి మనకు సూర్యుడు పైకి లేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది సముద్ర అలలు ఈ బీచ్లో. ఈరోజు ఉదయం మనం చేపలు పట్టే వాళ్ళని కూడా చూడవచ్చు. చిన్న చిన్న బోట్లలో చేపలు పట్టుకొని వస్తున్నారు. ఆ అలలు సౌండ్ మీకు వినిపిస్తుంటాయి. ఎంత అందంగా సూర్యుడు ఉదయిస్తున్నాడో. ఈ ప్రకృతి యొక్క అందాన్ని మనం ఇక్కడ ఆస్వాదిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కొత్త కోడూరు బీచ్ నెల్లూరు సిటీకి 20 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఎప్పుడైనా మీకు వీలుంటే వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. మంచి కాటేజెస్, ఈ హరిత వాళ్ళది ఏపీ టూరిజం వాళ్ళ కాటేజెస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా అందమైనటువంటి ఈ బీచ్ అందాలని మనము ఆస్వాదించవచ్చు. సూర్యోదయాన్ని ఉదయం ఇప్పుడు 6:15 అయింది సమయం, అంతే. ఉదయం 6:15కి ఇక్కడ మనకు సూర్యోదయం అవుతుందంటే హైదరాబాద్లో 6:40, 6:45 అట్లా అవుతుంది సుమారుగా. అంటే ఒక 30 నిమిషాలు, 25-30 నిమిషాలు తేడా ఉంటుంది ఇక్కడికి అక్కడికి. చూడండి, అక్కడ ఆ బోట్లో ఎంత హాయిగా ఆయన చేపలు పట్టుకొని రిటర్న్ వచ్చేస్తున్నాడు మళ్ళీ తీరానికి. ఇది ఈ కొత్త కోడూరు బీచ్ యొక్క అందమైన ప్రకృతిలో సూర్యోదయాన్ని వీక్షించే సమయం ఇది. చాలా హ్యాపీగా, ఆనందంగా గడపవచ్చు ఇక్కడ వచ్చినప్పుడు. కంపల్సరీ నైట్ స్టే చేసినట్టయితే ఈ సూర్యోదయం యొక్క అందాన్ని మనం వీక్షించవచ్చు. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కొందరు చేపలు తీసుకొచ్చి వాటిని వలల నుంచి మళ్ళీ విప్పదీయడం కూడా చూస్తున్నారు మీరు. ఆ పక్కన వెనకాల కనపడేటువంటి కాటేజెస్ ఈ అందాన్ని, ఈ ప్రకృతి, ఈ సీషోర్, ఈ కొత్త కోడూరు బీచ్ యొక్క అందాలని మనము పరిశీలించవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రకృతి రమణీయమైనటువంటి ఆ పరిస్థితులు. చూడండి, సూర్యుడు ఇంకొంచెం పైకి ఉదయించడం జరిగింది. ఇంకా కాసేపు అయితే మళ్ళీ మనం చూడలేని పరిస్థితికి ఎండ వచ్చేస్తుంది. డైరెక్ట్గా సూర్యుడిని కూడా చూడలేము. కానీ ఇప్పుడు చూడండి, ఎంత హాయిగా సముద్రం లోపల నుంచి పుట్టుకొచ్చినట్టు కనిపిస్తున్నాడు మనకు సూర్యుడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అందమైన ప్రకృతి రమణీయత. అదేవిధంగా సూర్యోదయం ఆనందంగా పరిశీలిస్తున్నాం. అక్కడ ఎదురుగా మళ్ళీ మనకు చూడవచ్చు మీరు చంద్రుడిని కూడా చూడవచ్చు ఆకాశంలో. ఇక్కడ పడమర చంద్రుడు కనిపిస్తున్నాడు మీకు ఆ కాటేజెస్ పైన. చూడండి, కాటేజెస్ పైన ఏమో చంద్రుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ తూర్పున మాత్రం సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇది చాలా అరుదైనటువంటి సందర్భం. ఇక్కడ సూర్యుడు, అక్కడ చంద్రుడు. ఇది ఈ ప్రకృతి యొక్క గొప్పతనం. మనం ఇటువంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఈ ప్లాస్టిక్ కానీ, వ్యర్థ పదార్థాలు కానీ ఎప్పుడు కూడా డస్ట్బిన్లలో వేయడము, అదేవిధంగా ఎక్కడ చెత్త చెదారం లేకుండా చూసుకోవడం మనము ఈ ప్రకృతికి ఇచ్చేటటువంటి మనము ఒక గొప్ప దానంగా అనుకోవచ్చు. మనం ప్రకృతిని కాపాడడం అనేది. అప్పుడు ప్రకృతి మనల్ని రక్షిస్తుంది, మనిషిని కాపాడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ధన్యవాదాలు. చూడండి, సూర్యుడి కిరణాలు సముద్రపు అలల మీద పడి ఎంత వెలుతురునిస్తున్నాయి మనకి. ఆ సముద్రం మీద అలలతో చూస్తే తెలుస్తుంది సూర్యుని యొక్క ఆ ప్రతాపం, సూర్యశక్తి విలువ. మెల్లమెల్లగా మనకు ఒక 3-4 ఫీట్ల పైకి ఆ సముద్రంలోంచి పైకి ఉదయించినట్టు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎంత హాయిగా ఒక ఎర్రటి వాలీబాల్ లేదా ఫుట్బాల్ లేదా మనం బాస్కెట్బాల్ అటువంటిది పైన అక్కడ గాల్లో వేలాడదీసినట్టు కనిపిస్తున్నాడు ఆ బల్బు. చూడండి, మనము ఎక్కడైనా పెళ్ళిళ్ళలో, రిసెప్షన్స్లో నైట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వేలాడదీసిన బంతుల్లాగా, బాల్లాగా కనిపిస్తున్నాడు సూర్యుడు. ఎంత హాయిగా మనం ఈ ప్రకృతిని రమణీయతను ఆస్వాదించవచ్చో చూడండి. వావ్ 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 ఎంత హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉందో ఈ సూర్యోదయాన్ని వీక్షిస్తుంటే. వెరీ హ్యాపీ.